గ్రాఫ్ కలరింగ్ కదా. సో మనకేంటంటే ఒక గ్రాఫ్ ఇస్తాం, అది మనమే తీసుకుంటాం ఏదో ఒకటి. సో ఏంటంటే ఇక్కడ మనకి 4 నోట్స్ ఉన్నాయి. 4 నోట్స్కి మనకి 3 కలర్స్ కావాలి. అంటే ఎందుకంటే ఇప్పుడు అడ్జసెంట్ ఉన్న పక్క నోట్స్కి సేమ్గా ఉండకూడదు కాబట్టి మనం 3 తీసుకుంటున్నాము. సో నేను ఇక్కడ ఏ అనేది 1 2 3 మీరు కలర్స్గా తీసుకోండి, రెడ్ బ్లూ గ్రీన్ అలా. సో ఇక్కడ నేను 1 2 3 కన్సిడర్ చేస్తున్నా. ఏకి నేను 1 అనే కలరింగ్ ఇచ్చాను. సో నాకు బీకి డీకి 1 అనే కలరింగ్ రాకూడదు. ఈ 2 క్యాన్సిల్ అయిపోయి నాకు 2 or 3 రావచ్చు, 2 or 3 రావచ్చు, ఇక 1 రావచ్చు. సో అలా నేను ఏకి 1 ఇచ్చుకున్నా, బీకి ఇప్పుడు దీనికి కనెక్షన్ లేదు కదా ఏకి సికి. సో ఇక్కడ నేను 1 ఇచ్చుకోవచ్చు కదా, ఇచ్చుకున్నా. నేను బీకి డీకి 2 ఇచ్చుకోవచ్చు కదా, ఇచ్చుకున్నా. సో యాక్చువల్లీ మనకి ఇక్కడ 2 కలర్స్ అయిపోతాయి, బట్ వీళ్ళు 3 కలర్స్ యూస్ చేస్తున్నారు. అది నాకు డౌట్ వచ్చింది, బట్ ఇది ఫాలో అయిపోయింది మీరు చెప్పింది. గ్రాఫ్ అన్నాక వర్టిసెస్ అండ్ ఎడ్జెస్ అనేవి కామన్గా ఉంటాయి. ఇది ఇక్కడ ఓకే కదా. సో మనం చూద్దాం ఇక్కడ. సో రూట్ నోడ్ ఉంది కదా, రూట్ నోడ్ నుంచి మనకి ఏమేమి ఉన్నాయి. సో రూట్ నోడ్ మనం ఏమైనా తీసుకోవచ్చు. సో మనకి రూట్ నోడ్ అని మాత్రమే చెప్పి 3 కలర్స్ అని చెప్పారు. 1 2 3 అంటే ఏ దగ్గర మనకి 3 కలర్స్ ఉంటాయి. 1 2 3 ఆ 1 2 3లో మనం ఒక కలర్ని సెలెక్ట్ చేసుకోవాలన్నమాట.